అందరికీ నమస్కారం. తిరుమల వాణి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం 1. శ్లోకంలో మొత్తం 9 నామాలుంటాయి. నామం మరియు పదం మీనింగ్ ఒకటి కాదు. పదంలో 1 నుండి 3 నామాలుంటాయి. సో, కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. ఎలా చదవాలి? మొదటగా నామం, తర్వాత పదం, ఆ తర్వాత పాదం, తర్వాత అర్థ శ్లోకం, చివరిలో పూర్తి శ్లోకం చదవాలి. ఆ తర్వాత చివర్లో క్షమాప్రార్థనా శ్లోకంతో ముగించాలి. శ్లోకం 1 నామాలు 9. ఈ శ్లోకంలో మొత్తం 9 నామాలుంటాయి. ముందుగా మనం శ్లోకం చదువుకుందాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూతభావనః. ఈ శ్లోకం చెప్పే ముఖ్య సందేశం, విష్ణువు వేరు కాదు, మన చుట్టూ ఉన్న సర్వము ఆయనే. సృష్టి, స్థితి, లయ ఆల్ ఇన్ వన్. పదార్థ వివరణ. ప్రతి చిన్న చిన్న పదాలుగా విడదీసి వాటి ప్రతి పదం యొక్క అర్థం మనం ఇక్కడ చెప్పుకున్నాం. విశ్వం, ఈ మొత్తం సృష్టి. విష్ణువు, అన్నింటిలో వ్యాపించిన పరమాత్మ. వషట్కార, యజ్ఞాలలో అర్పించే పవిత్ర మంత్రధ్వని. భూత, గతం, భవ్య, వర్తమానం, భవత్, భవిష్యత్తు. ప్రభువు, అధిపతి. భూతకృత్, సృష్టికర్త. భూతభృత్, పోషించేవాడు. భావ, స్వరూపమైన సత్యం. భూతాత్మ, అన్ని జీవుల్లో ఆత్మగా ఉన్నవాడు. భూత భావన, జీవులను ఉద్ధరించి అభివృద్ధి చేసేవాడు. నామము, అర్థము. మొత్తం 9 నామాలు ఉంటాయని చెప్పాను కదా. ఇలా విశ్వం, సమస్త సృష్టి స్వరూపుడైన వాడు. విష్ణువు, సర్వత్ర వ్యాపించిన పరమాత్మ. వషట్కార, యజ్ఞములలో పలికే వషట్ మంత్రము స్వరూపుడు. భూత భవ్య భవత్ ప్రభుః, గతం, వర్తమానం, భవిష్యత్తు, అన్నింటికీ అధిపతి. భూతకృత్, సమస్త భూతములను సృష్టించేవాడు. భూతభృత్, సృష్టించిన భూతములను పోషించేవాడు. భావ, సర్వమునకు ఆధారమైన పరమసత్య స్వరూపుడు. భూతాత్మ, అన్ని జీవులలో అంతర్యామిగా ఉన్న ఆత్మ. భూత భావన, జీవులను అభివృద్ధిపరిచి సంరక్షించేవాడు. ఈ మొత్తం మీనింగ్ ఏంటంటే, సరళ తెలుగు భావార్థం చూసుకుంటే, ఈ సమస్త విశ్వమే విష్ణువు. యజ్ఞాలలో పలికే వషట్కారం కూడా ఆయనే. గతం, వర్తమానం, భవిష్యత్తు, ఈ 3 కాలాలకు ప్రభువు ఆయనే. సమస్త భూతాలను సృష్టించేవాడు. సృష్టించిన వాటిని పోషించేవాడు. అందరిలో అంతర్యామిగా ఉండేవాడు. సమస్త జీవులకు ప్రాణశక్తినిచ్చేవాడు విష్ణువే. పదం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. పాదం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. అర్ధశ్లోకం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. పూర్తి శ్లోకం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం. చివర్ల క్షమాప్రార్థన శ్లోకం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. ఈ శ్లోకం మనం ఏదైనా శ్లోకం చదివాక చదవాలి. ఆ పరమాత్ముడిని ఏదైనా తప్పుగా చదివి ఉంటే క్షమించు అని అడిగే శ్లోకం ఈ శ్లోకం. క్షమాప్రార్థన శ్లోకం ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి మీనింగ్ చెప్పాను. ఆ లింక్ కింద ఉంది, చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాతో పాటు నేర్చుకోండి. ఆధ్యాత్మికం వైపుగా అడుగులు వేయండి. ఓం నమో నారాయణాయ నమః. ధన్యవాదాలు.